తండ్రి చనిపోయాక ఓ కొడుకు తనకు తల్లి భారమని భావించి వృద్ధాశ్రమంలో చేర్పించాడు. నెల నెల ఆవిడకు వచ్చే పెన్షన్ను ఆ వృద్ధాశ్రమానికే కట్టేవాడు. ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడు లేదా బుజ్జి పుట్టినప్పుడు అమావాస్యానికో పున్నానికో ఎప్పుడో ఒకరోజు వెళ్ళి ఆవిడని చూసి వచ్చేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆశ్రమం నుండి ఆ కొడుకుకి ఫోన్ వచ్చింది. మీ అమ్మగారికి ఆరోగ్యం చాలా బాగాలేదు. ఆవిడ చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది. మీరు త్వరగా రండి అని. ఆ కొడుకు వెంటనే వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. తల్లి చివరి క్షణాలలో ఉంది. ఆవిడని చూసి అతను చాలా బాధపడ్డాడు. కొడుకుని చూసిన తల్లి, నాయనా, నాదో చివరి కోరిక ఉంది, తీరుస్తావా అని అడిగింది. ఏంటో చెప్పమ్మా అన్నాడు కొడుకు. ఈ వృద్ధాశ్రమంలో కొన్ని ఫ్యాన్లు పెట్టించు. ఒక్కటి కూడా సరిగా పనిచేయడం లేదు. అలాగే ఆహారం పాడవకుండా ఉండడానికి ఒక ఫ్రిడ్జ్ కొను. ఆ పాడైపోయిన ఆహారం తినలేక నేను చాలా రోజులు తినకుండానే పస్తులు పడుకున్నాను. ఆ తర్వాత ఆ పాడైపోయిన ఆహారాన్ని తినడాన్ని అలవాటు చేసుకున్నాను అని అంది. అప్పుడు కొడుకు, అమ్మ, నేను నిన్ను చూడడానికి చాలాసార్లు ఈ ఆశ్రమానికి వచ్చాను. కానీ నువ్వు ఈ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. అప్పుడు తల్లి ఎంతో ప్రేమతో అతని తలను నిమురుతూ, బాబు, నేను ఎలాగూ వేడిని, ఆకలిని, ఒంటరితనాన్ని, బాధను అనుభవించాను. కానీ రేపు నీ పిల్లలు నిన్ను ఇక్కడ జాయిన్ చేస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పింది.